ఈ హాస్పిటల్‌లో నెలకు 10,00,000 రూపాయలు జీతం ఆఫర్ వచ్చింది. అందుకే ఢిల్లీలో కొన్ని కంపెనీలో అది ప్రైవేట్‌గా ఎక్కువ సాలరీ వస్తన్న కింద దానికోసమే వాలంటీర్ పెట్టుకున్నాడు. ఆ విషయం నాకు తెలీదు. రెండోది ఇది వాస్తవం. మరి ఇది వాస్తవం ఇటువంటివి చాలా ఉన్నాయి. ఒకటి కాదు 10, 20 ఉన్నాయి. అన్నప్పుడు ప్రభుత్వ పరంగా, చట్టపరంగా ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చినప్పుడు, ప్రభుత్వానికి మేలు జరిగేది, ఉద్యోగాలొచ్చేది, ఆదాయం వచ్చేది చేయనప్పుడు, ఇది నేను ప్రశ్నించడం నాకు తప్పైతదా? ఆయన కమిటీ చైర్మన్ పెట్టడం నాకు తప్పైతదా? ఆయన స్వంత జనరల్‌గా ఎవరి అవసరాలు వాళ్ళకుంటాయి. సొంత అవసరం కోసం వేరే ఉద్యోగం చూసుకుంటున్నప్పుడు, ఆయనకు ప్రైవేట్‌లో పెద్ద పెద్ద జీతం వచ్చే ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆయన వాలంటీర్ పెట్టుకున్నాడు. దానికి దీనికి ముడిపెట్టే కార్యక్రమం చేసి, ఇయాల కేటీఆర్ మాట్లాడుతూ రకరకాల మాటలు మాట్లాడుతా ఉన్నాడు. ఇది అసలు లిక్కర్ గురించి. అసలు దానికి సంబంధించి సంవత్సరానికి 40 కోట్ల కాంట్రాక్ట్ అది. అసలు ఫైనలే చేయలే. అసలు టెండరే పిలవలే. 2 స్టేజ్‌లో. దీనికి రాజకీయ రంగు పులిపేటువంటి కార్యక్రమం చేసి, ముఖ్యమంత్రి గారి అల్లుడు పైన ఆరోపణలు, 500 కోట్ల ముడుపులని, కుటుంబం పైన బురదజల్లే కార్యక్రమం చేయడం, అట్లాగే మా పిల్లగాని పైన నా కొడుకు కూడా ఏదో కాంట్రాక్ట్ కోసం అని చెప్పని, కొద్దిగన్నా బుద్ధి, మతి, శుతి ఉందా? కడుపుకు అన్నం తింటున్నాడా? గడ్డి తింటున్నారా? నా చరిత్ర తెలవదా కేటీఆర్ నీకు? తెలవదా? ఆనాడు, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సమైక్య రాష్ట్రంలో 3.5 ఏళ్ల మంత్రి పదవులు పెట్టుకొని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జైల్‌లో నుండి పాదయాత్ర చేసినాం. నేను ఓడిపోయిన తర్వాత నీవేమన్నావు కేటీఆర్ నీకు జ్ఞాపకం ఉందా? నేను పదవుల కోసము, డబ్బు కోసం ఆశపడేవాడినైతే నేను ఓడిపోయిన తర్వాత నాతో ఏమన్నావు నువ్వు కేటీఆర్? అన్నా మాకు బాధ అనిపిస్తుంది మీరు ఓడిపోవడం. మీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బాగుంటది. మీరు ఒక్కసారి కేసీఆర్‌ని అడగండి. క్యాబినెట్ ర్యాంక్ పదవి మిగతా నేను చూసుకుంటూ ఉంటే నేనేమన్నా కేటీఆర్ నీకు? గుండె మీద చేసుకొని చెప్పియాలా? నేను ఓడిపోయి పదవులు అడిగేటోని కాదు. ఇది నేను మాట్లాడేది అబద్ధమా? అంటే మరి అసలు ఈ లిక్కర్ అయినా ఇంకోటైనా లిక్కర్ దందా అంటేనే కల్వకుంట్ల కుటుంబానికి పేటెంట్ రైట్. కల్వకుంట్ల కుటుంబానికి పేటెంట్ రైట్. ఎందుకంటే బ్రాండ్ వాళ్ళది. బ్రాండ్ అంటేనే కల్వకుంట్ల కుటుంబం. అరే మీరే కాకుండా ఒక ఆడబిడ్డ మీ సొంత చెల్లెలు ఢిల్లీ దాకా పోయి లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కొని కోట్ల రూపాయలు దోపిడీ జరిగి వ్యవహారం చేస్తే మరి మీరు బీఆర్ఎస్ పార్టీనే తాకట్టు పెట్టి బీజేపీ కాళ్ళ మీద మోకరిల్లి మీరు చేసిన ప్రయత్నం తెలియదా? మీరు మా గురించి మాట్లాడతారా? దందాల గురించి మాట్లాడతారా? కనీసం మరి ఒకటి కాదు, ఇదొకటే కాదు, బడా పారిశ్రామికవేత్తలు రకరకాల. ఇంకొక మాట చెప్పాలంటే అసలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో మీరు ఏముంటిది? కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, కవిత అయినా, హరీష్ అయినా, ఇంకోనెవరు సంతోష్ అయినా ఏముంటుంది? ₹1,00,000 కారు అమ్ముకున్నారు బిల్లులు కట్టలేక. చూపించాలా? అవన్నీ వ్యక్తిగతంగా మాట్లాడితే బాగుంటుందని చెప్తలేను కానీ మరి ఈరోజు మీ పరిస్థితి ఏంది? ఈరోజు మీ పరిస్థితి ఏంది? ఒక్కొక్కరు వేల కోట్ల రూపాయలు పడగలు ఎత్తిండ్రు కదా. మీరు నన్ను మా ముఖ్యమంత్రి గారిని ఏలు పెట్టి చూపిస్తారా? అట్లా ఆశపడేటట్లు ఉంటే ఈనాటికి నేను వేల కోట్లు సంపాదిస్తుండే. నేను రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నా, రోషయ్య గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా, కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి ఉన్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా. ఏ రోజున ఒక ఆరోపణ వచ్చిందా? అరే నా డ్యూటీ నేను చేస్తే చేయకపోతే మీరు తప్పు పట్టాలి.
చేస్తున్నప్పుడు ప్రభుత్వ విధులకు అడ్డం కలిగినప్పుడు పై అధికారికి మంత్రిగా నా బాధ కూడా అతనిపై చర్యలు తీసుకోమని రాసినాం. నేను రాసినందుకే ఆయన పోయినట్టుగా ఇంకేదో మీరు మాట్లాడి మా కార్యక్రమం చేస్తే ఇది ఎంతవరకు సమాజం అవుతుంది? ఎట్లా ఏ లెక్క ప్రకారం కరెక్ట్ అవుతుంది? ఈ రోజున ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుంది. ఆత్మగౌరవం ఉంటుంది. ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ మైండ్, ఐ కేర్ ఫర్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. పోయేటప్పుడు ఏం కట్టుకపోం, వచ్చినప్పుడు రాలే. అంటే మీ రాజకీయ పబ్బం కోసం మీరు అడ్డదిడ్డంగా మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఇలా మీరు ఎదుర్కొంటున్నారు సిబిఐ కేసులు, ఈడీ కేసులు. అడ్డగోలిగా అమరవీరుల సామెత ఉంది, శవాల మీద పేలాలు ఎరుకున్నట్టుగా అమరవీరుల చావులతో తెలంగాణ వస్తే రాష్ట్రాన్ని దోసుకొని దోసిపెట్టి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి మళ్ళీ మీరు తగుదునమ్మా అంటూ మేము నిజాయితీగా లెక్క ప్రకారం పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటే మీరు అప్రిషియేట్ చేసేది పోయి అభినందించేది పోయి ఇలా బురదలి మీరు రాజకీయ పబ్బం కోసం ఇలా జూబిలీ హిల్స్ ఎన్నిక వస్తుందని, రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తామని రాజకీయంలో లబ్ధి పొందాలని ప్రజలకు ఒక అపోహ సృష్టించాలని ఇలా బట్టగాల్సి మీదేసే కార్యక్రమం చేస్తూ ఉంటే మీరు ఇంకా కలలు కంటా ఉన్నారేమో. మీరు తలకిందులో తపస్సు చేసినా రేపు జరిపే జూబిలీ హిల్స్ ఎన్నికలైనా ఇంకోటైనా మీరు గెలిచే సమస్య కాదు. మళ్ళా మీకు పుట్టగతులు ఉండవు. ఇంకా మీరు ఏదో ఆశలు పెట్టుకుంటా ఉన్నారు. మీరు ఇంకా పగటిగలు అంటా ఉన్నారు. ప్రతి దాన్ని కూడా తప్పు పట్టే కార్యక్రమం, అంటే మసిమూసి మారే కార్యక్రమం. ఉదాహరణకు నేను గతంలో ఆదిలాబాద్లో ఏం మాట్లాడినా, నేను మాట్లాడింది ఏంది, మీరు సోషల్ మీడియాలో మీరు ప్రెస్ మీట్ చెప్పింది ఏంది, నేను స్పష్టంగా చెప్పిన. ఆ రోజు చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా. ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నా. నేను 7 పర్యాయాలు పోటీ చేసిన, ఏ రోజు కూడా నేను హామీలు ఇవ్వలేదు. అయినా నన్ను 6 పర్యాలు గెలిపించిందని నేను మాట్లాడితే దీన్ని వదిలేసి వచ్చే 10 సంవత్సరాలకు కాంగ్రెస్ రాదంట, మంత్రి మాట్లాడినని ఇంత దిగజారు. దానిపై నేను ఛాలెంజ్ చేసిన, దానిపైన ఆ రోజు ఛాలెంజ్ చేసిన. ఏడుకొస్తారు రా బజార్కని 2 మైకులు పెట్టుకున్నా మొత్తం వీడియో క్లిప్ చూపించమని. అంటే అందుకే ఇట్లా ఈ విధంగా కేవలం ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ మీరు బురదలేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరే ఇలా పెట్టింది ఈ రోజున లిక్కర్ అంటేనే మీకు పేటెంట్. లిక్కరే కాదు, అవినీతి అంటే అడ్రస్ మీరే, దోపిడీ అంటే అడ్రస్ మీరే. రాష్ట్రాన్ని అలా అప్పుల కుప్ప చేసి మళ్ళీ ఉల్టా చోరు కోతవాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 100% వీటిపైన నేను కంపల్సరీగా ఖచ్చితంగా ఈ రోజున డెఫర్మేషన్ కేసు ఫైల్ చేస్తాను. వాడు ఎవడో పెట్టిండు, వాడు ట్విట్టర్ క్రిషాంక్ ఎవడో, అంటే ఇంకోటి కానీ ఏమన్నట్టు టిల్ అంటారా, నువ్వు బాధ అనిపిస్తుంది. తప్పు చేసినాడు ఉమ్మిస్తే తుడిచేసి ఉంటారు కొందరు. బాధ అనిపిస్తుంది. లెక్క ప్రకారం నిజాయితీగా పనిచేసి చెయ్యని వాళ్ళు పని చేయించాలా. ఇట్స్ మై డ్యూటీ, ఇట్స్ ఎ రూల్, ఇట్స్ ఎ యాక్ట్.